ఈ కొబ్బరిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఉంటాయి. చాలా మంది ఏంటంటే కొబ్బరిని తినడానికి భయపడేది, ఎక్కడ భయపడతారంటే దానిలో ఫ్యాట్ ఉంటుంది కదా అందుకే తినకూడదు అంటారు. కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది కాదనట్లేదు, కానీ ఆ ఫ్యాటీ యాసిడ్స్ మీడియం చైన్ అంటే ఇవి ఫ్యాట్ లెక్క స్టోర్ కావు. మీరు తిన్న తర్వాత అది బ్లడ్లో నుండి ఎప్పుడు ఎనర్జీ అవసరం అయితే అప్పుడు యూజ్ అయిపోతాయి, ఎనర్జీ కోసం పనిచేస్తాయి. కాబట్టి ఇది తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అనే భయం అయితే అక్కర్లేదు. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా రికమెండెడ్ డైలీ అలవెన్స్ పర్ డే 45 మిలిగ్రామ్, దీంట్లో ఆల్మోస్ట్ మీరు తీసుకుంటే 14 మిలిగ్రాములు వచ్చేస్తుంది. మీరు 100 గ్రామ్స్ తిని అంటే మనకు రికమెండ్ చేసిన దాంట్లో 1/3 ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు 10 గ్రాములు తీసుకుంటే లోపల 50 గ్రాముల స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా పెంచుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, వాటిని బాగా పెంచుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. కాబట్టి గుడ్ ఫర్ హార్ట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొబ్బరి తినొచ్చా అని చెప్పి మనం చాలా మంది అడుగుతుంటారు. ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మనకు మొయినాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా, అక్కడ చాలా మంది సార్ కొబ్బరి తినొచ్చా అని చెప్పి అడుగుతుంటారు. తినొచ్చు, నిక్షేపంగా తినొచ్చు. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెప్పాను, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకు ఇన్సులిన్ సెక్రెషన్కి, ఇన్సులిన్ యూటిలైజేషన్ కెపాసిటీ కూడా బాగా పెంచుతుంది. ఆ మెటబాలిజంని కాస్త స్లోగా జరిగేటట్టు చేస్తుంది. షుగర్ మెటబాలిజం అంటే గ్లూకోజ్ మెటబాలిజం, దానివల్ల మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా పెరుగుతాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా షూటప్ అవుతాయనే భయం అయితే మనకు అక్కర్లేదు.